ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. హర హర మహాదేవ శంభో శంకర. మోహనవాణి ఛానల్ ద్వారా ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ గాథని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు అర్పించుకుంటున్నాను. మనం 13వ భాగంలో శివ కళ్యాణ మహోత్సవంలో భాగంగా బ్రహ్మదేవుడు మోహితుడవటం, ఆ తర్వాత బ్రహ్మ చేసిన అపరాధాన్ని క్షమించమని దేవతలంతా ప్రార్థన చేయటం, ఆ తరువాత పేరంటాండ్రంతా కూడా పరిహాస వచనాలు మాట్లాడటం, ఆ తర్వాత సరస్వతి, లక్ష్మి, శచీదేవి, గంగాదేవి, భూదేవి వీళ్ళందరూ కూడా నీలకంఠుడితోటి పార్వతీమాతని బాగా చూసుకోమని చెప్పటం, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అందరి యొక్క ప్రార్థన మేరకి రతీదేవి యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి మన్మధుణ్ణి మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చేశాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఈ రోజున 14వ భాగం, ఇది చివరి భాగం. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ ఘట్టానికి మిమ్మల్ని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాను. శంకరుడు తన యొక్క నివాస గృహంలో ఉమాదేవిని తన ఎడమవైపు కూర్చోబెట్టుకుని పరవాన్నాన్ని తినిపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ తల్లి కూడా అలాగే పరమేశ్వరుడికి తినిపించింది. ఆ తర్వాత పరమేశ్వరుడు కర్తవ్యాచరణ పూర్తి కాగానే మేనా హిమవంతుల యొక్క అనుజ్ఞను పొంది తన యొక్క నివాసానికి వచ్చాడు. అక్కడ మహోత్సవం జరిగింది. అంటే ఇదంతా హిమాలయ పర్వతం మీదనే. దేవతలంతా ఆ సందర్భంలో పరమేశ్వరుని స్తోత్రం చేశారు. హే శంభో, హే సర్వాధార, నీకు జయము. ఓ మహేశ్వర, నీ నామానికి జయం. ఓ రుద్ర, ఓ మహాదేవ, నీకు జయము. జగత్తును పోషించేటటువంటి ఓ ప్రభు, నీకు జయము. కాశీపతి స్వామి, నీకు జయము. అందరిలో ఆనందాన్ని పెంపొందించేటటువంటి వాడా, నీకు జయము. ఓ ముక్కంటి సర్వేశ్వర, జయము. ప్రభు, గుణరహిత, కామరహిత, ప్రకృతికి అతీతమైనటువంటి వాడా, సర్వవ్యాపి, నీకు జయము. లీల వల్ల సర్వాన్ని ధరించేటటువంటి వాడా, సర్వమునకు ఆధారమైనటువంటి రూపాన్ని కలిగిన వాడా, నీకు జయము. నీకు నమస్కారం. నీ భక్తులందరికీ యోగ్యమైనటువంటి కోరికలను తీర్చేటటువంటి ఈశ్వర, ఓ పరమదయాళు, నీకు జయము. సచ్చిదానంద స్వరూప, నీకు జయము. ఓ భయంకరమైనటువంటి రాక్షస సంహారకర్త, ఓ సర్వాత్మ, ఓ దీనబంధు, ఓ దయాసముద్ర, నీకు జయము. వికారము లేనటువంటి నీకు జయము. మాయని అధీనంలో పెట్టుకున్నటువంటి నీకు జయము. మనస్సునకు అతీతమైనటువంటి విగ్రహం కలిగిన వాడా, నీకు జయము. ఈ విధంగా స్తోత్రం చేసి దేవతలందరూ తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఇక పెండ్లివారి భోజనాలు, శివుడి యొక్క
పవళింపు సేవ. హిమవంతుడు పెళ్ళయిన తర్వాత మగ పెళ్లి వాళ్ళందరినీ భోజనాలకు రావాల్సిందిగా తన కుమారుల చేత మేళ తాళాలతోటి ఆహ్వానం పంపాడు. ఇప్పటికీ ఈ సంప్రదాయం ఉంది. విడిదింటికి మేళతాళాలతోటి ఆ వధువు యొక్క తండ్రి, తల్లి లేదా చిన్నాన్న, చిన్నమ్మ ఇట్లాంటి వాళ్ళు కొంతమంది వెళతారు. వెళ్ళి వాళ్ళందరికీ ఆడవాళ్ళకి బొట్లు పెట్టి భోజనాలకు రమ్మని ఆహ్వానిస్తారన్నమాట. ఇక్కడ భోజనం ఏర్పాటు చేసినటువంటి ప్రాంగణం అంతా కూడా పరిశుద్ధంగా శోభాయమానంగా ఉంది. శుభ్రంగా తుడిచారు. అక్కడ పరిమళ ద్రవ్యాలు కలిపినటువంటి పన్నీటితోటి దుమ్ము లేవకుండా చక్కగా కళ్ళాపి చల్లారు. త్రిమూర్తులు, మిగిలినటువంటి దేవతాగణం ఒక వరుసలో కూర్చున్నారు. నంది, భృంగి, వీరభద్రుడు, మిగిలినటువంటి గణనాయకులందరూ ఒక పంక్తిలో కూర్చున్నారు. ఋషులు, మునులు, బ్రాహ్మణులు మరొక పంక్తిలో కూర్చున్నారు. చండికేశుడు తన యొక్క గణాలతోటి అనేక హాస్యవచనాలు పలుకుతూ ప్రత్యేకమైనటువంటి ఒక పంక్తిలో కూర్చున్నారు. అనేక రకాలైనటువంటి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పానీయాలన్నీ వడ్డించారు. ఇస్తళ్లలో అందరూ తృప్తిగా ఆరగించారు. ఆ తర్వాత శంకరుణ్ణి ప్రత్యేక విడిది గృహంలో విశ్రాంతి తీసుకోమని కోరుకున్నారు. ఆ గృహం ఎలా ఉందిట? మహాశోభాయమానంగా ఉంది. ఆ భవనంలో అతి రమణీయమైనటువంటి ఒక రత్న పర్యంకం మీద ఆ రాత్రి శంకరుడు శయనించాడు. తెల్లవారుజామునే దేవతలందరూ మేల్కొని శివుడి యొక్క శయన మందిరం దగ్గరకు వచ్చి సుప్రభాత వాక్యాలు పలికారు. ఏమని? ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే భువనగం ప్రమదాధిపం జనావాసాం సమాగచ్చ కృతార్థాన్ కురు తత్ర తాన్. అలనాడు విశ్వామిత్ర మహర్షి కౌసల్య, సుప్రజ, రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఏ విధంగా మేల్కొలుపు పాడారో దేవతలు ఇప్పుడు శివుడి దగ్గరికి వచ్చి మేల్కొలుపు పాడారు. ఆ దేవతలందరినీ కూడా నిద్రలేచినటువంటి శంకరుడు మందహాసంతో పలకరించాడు. ఆ తరువాత ప్రాతకాల కృత్యాలన్నీ పూర్తి చేసుకొని మళ్ళీ రాజుగారి యొక్క మందిరం దగ్గరకు వచ్చాడు. ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క వివాహ సందర్భంగా 4వ రోజున చతుర్థి కర్మగా యథావిధిగా శుద్ధిగా ఆచరించారు. చతుర్థి కర్మ అంటారు. ఈ చతుర్థి కర్మని గనక ఆచరించకపోతే వివాహ యజ్ఞం భగ్నం అయిపోతుంది. ఉభయ పక్షాల వాళ్ళు వేదశాస్త్ర పారంగతులైనటువంటి విప్రులని చక్కటి సంభావనలిచ్చి వస్త్రాలిచ్చి సత్కరించారు. సంగీత నాట్య ఉత్సవాలన్నీ విరివిగా జరిగినాయి. 5 రోజుల పెళ్లి తర్వాత పర్వతరాజు యొక్క కోరిక మేరకి ఆయన చూపించినటువంటి ఆదరానికి ముగ్ధులైపోయి ఇంకా కొన్ని రోజులు ఉండిపోయారు దేవతలంతా శంకరుడితో పాటు. ఒక రోజున అరుంధతీదేవి పార్వతీదేవి దగ్గరకు వచ్చింది. పుత్రికా వాత్సల్యంతో శిరస్సు నిమిరి చిరునవ్వుతో చెబుతుంది. కొత్త కాపురం ఏ విధంగా చక్కదిద్దుకోవాలో, భర్తతోటి, పరిజనులతోటి, ఇరుగు పొరుగు వాళ్లతోటి, బంధువులతోటి ఏ విధంగా మసలుకోవాలో దాంపత్య ధర్మాలన్నీ చెప్పింది. అమ్మవారు సర్వజ్ఞురాలే, కానీ కొత్తగా పెళ్ళి అత్తవారింటికి వెళుతోంది అంటే అమ్మవారికి తెలియవని కాదు, అమ్మవారికి చెప్పే నెపంతో మనకు చెప్తున్నారు వ్యాసుల వారు, మనకు చెప్పిస్తున్నారు అరుంధతి మాత చేత. అమ్మాయి పార్వతి, ధర్మవర్ధనము సుఖకరమైనటువంటి 4 మంచి మాటలు చెబుతాను విను.
స్త్రీకి తక్కిన వాళ్ళు కొద్దిగా మాత్రమే ఇస్తారు. కానీ భర్త మాత్రం తన భార్యకి తన సర్వస్వాన్ని అర్పించుకుంటాడు. కాబట్టి ఓ పార్వతి, స్త్రీకి భర్త కంటే ఉత్తమమైనటువంటి స్నేహితుడు ఈ లోకంలో ఉండబోడు. మహాభారతంలో కూడా ఇదే విషయం ప్రతిపాదించాడు యక్షుడు ధర్మరాజు దగ్గర. అంటే ధర్మరాజుని ప్రశ్న వేస్తే ధర్మరాజు చెప్పాడు. అరణ్య పర్వంలో ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏవైనా పొరపచ్చాలు వచ్చినా అద్దం మీద పెసరగింజల్లాగా అవి అట్టే కాలం నిలవవు. చక్కటి ఉపమానం. అద్దం మీద పెసరగింజ పెట్టామనుకోండి, దొరికిపోతుంది. దాంపత్య బంధం అనేది ఒక తామర తూడులోని దారం కంటే సున్నితంగా ఉంటుంది. ఇనప సంకెళ్ల కంటే కూడా దృఢంగా ఉంటుంది. చూసారా? అంటే తెగిపోవటానికి తామర తూడులోని దారంలాగా ఉంటుంది. అదే బలంగా ఉన్నప్పుడు ఇనప సంకెళ్ల కంటే కూడా గట్టిగా ఉంటుంది. అమ్మా పార్వతి, భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలి అనుకుంటే ముందుగా భర్త యొక్క మనస్సును గెలుచుకోవాలి. ద్రౌపదీదేవికి సత్యాదేవికి కూడా మహాభారతంలో అరణ్య పర్వంలో సంవాదం జరుగుతుంది. 5 భర్తలు నువ్వు ఎలా వేగుతున్నావు, ఈ కృష్ణుణ్ణి నేను పట్టి ఉంచాలంటే నా వల్ల కావటం లేదు, నీ భర్తలను వశం చేసుకోవడానికి ఏమైనా మందు మాకు పెట్టావా అని అడుగుతుంది. అది ఒక అద్భుతమైన ఆఖ్యానం. మనం సమయం ఉన్నప్పుడు దాన్ని కూడా మరొకసారి చెప్పుకుందాం. కాబట్టి భర్తను వశం చేసుకోవాలి అంటే మందు మాకు కాదు, ప్రేమ ఒక్కటే దానికి మార్గం. దానికి సేవాధర్మం అనేది ఉత్తమమైనది. అంటే భార్య భర్తకి సేవలు చేస్తూ ఆయన యొక్క మనస్సును చూరగొనాలి. ఇతర మార్గాల ద్వారా భర్తను కష్టపెట్టి కట్టి ఉంచుకోవటం, స్వాధీనంలో ఉంచుకోవాలి అనే ప్రయత్నం చేయటం ఎలాంటిది అంటే ఒక పూలమాల తెచ్చి మదపుటి ఏనుగును బంధించాలి అనుకోవటం. ఏమి ఉపమానాలు చూడండి వ్యాసుల వారివి. గతంలో కొంతమంది స్త్రీలు తమ యొక్క మంచి నడవడిక వల్లనే భర్త యొక్క ప్రేమను పొందారు. అటువంటి వాళ్ళు ఇప్పటికీ ఆనందంగా ఉన్నారమ్మా పార్వతి. వాళ్ళు ఎవరో తెలుసా? సావిత్రి, శాండిలి, లోపాముద్ర, శతరూప, అనసూయ, లక్ష్మీదేవి, స్వధాదేవి, సంజ్ఞాదేవి, సుమతీదేవి, ఇటువంటి వాళ్ళు. అని వీళ్ళంతా మహాపతివ్రతలు. వాళ్ళు ఆచరించి చూపించినటువంటి దాంపత్య ధర్మాలే తర్వాత కాలంలో పతివ్రతా ధర్మాలుగా పెద్దల చేత చెప్పబడ్డాయి. అంటే అప్పటికి మహాభారతం జరగలేదు కాబట్టి ద్రౌపదీదేవి యొక్క ప్రస్తావన రాల. అలాగే రామాయణం కూడా జరగలేదు కాబట్టి సీతాదేవి ప్రస్తావన కూడా రాల. ఇది కృతయుగంలో జరిగింది. పార్వతీ పరమేశ్వరుల యొక్క పెళ్లి. అమ్మా పార్వతి, పతివ్రత అయినటువంటి స్త్రీ ప్రభాత సమయంలో భర్త కంటే ముందే నిద్రలేచి లక్ష్మీదేవిలాగా దర్శనమివ్వాలి. అంటే అప్పటికే స్నానం చేసి బొట్టు పెట్టుకొని చక్కగా ఉతికినటువంటి వస్త్రం కట్టుకొని భర్తకి లక్ష్మిలా కనపడాలి. రాత్రి భర్త శయనించిన తర్వాతనే తాను శయనించాలి. అంటే భర్త కంటే ముందు గాని భర్తతో గాని భోజనం కూడా చేయకూడదు. మరొక్క మాట, భర్త ఎదుట అలంకార రహితంగా ఏనాడు కనపడకూడదు. చెవులకి ముక్కులకి కమ్మలు ముక్కు పుడక లేకుండా అసలు కనపడకూడదు. భర్త గనక ఏదైనా పని మీద పొరుగురు వెళితే ఆ సమయంలో అలంకారాలు ధరించకూడదు. ఏ గృహంలో స్త్రీ ఈ విధంగా ప్రవర్తిస్తుందో ఆమెను దేవతలు అనుగ్రహించి భోగభాగ్యాలు ఇస్తారు. దీనికి వ్యతిరేకంగా గనక చేస్తే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది అని చెప్పి. అంతేకాకుండా
ద్వార ప్రదేశంలో నిల్చుని వీధిలో పోయే వాళ్ళను చూస్తూ ఉండకూడదు. అలాంటి స్త్రీ నలుగురిలో చులకనవుతుంది. అలాగే ఇంట్లో ఉండే రహస్యాలను ఇతరులకు చెప్పకూడదు. ఇల్లు వదిలిపెట్టేసి పెత్తనాలు చేయటానికి వెళ్ళకూడదు. భర్త అనుమతి లేకుండా ఇంట్లోని ఏ వస్తువు కూడా ఇతరులకు ఇవ్వకూడదు. పట్టణంలో జరిగేటటువంటి ఉత్సవాలకి భర్తతో కలిసి వెళ్ళాలి. భర్త తోడు లేకుండా జరిపినటువంటి తీర్థయాత్రలు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వవు. అప్పుడప్పుడు పోతుంటారు కొంతమంది మొగుళ్ళని ఇళ్లలో వదిలేసి తీర్థయాత్రలకి. అలాగే భార్యని ఇంట్లో వదిలేసి భర్తలు పోయేవాళ్ళు ఉన్నారు. 2 రకాలు ఉన్నారు. ఇద్దరికీ ఫలితం లేదు. ఇద్దరు కలిసే వెళ్ళాలి. ఇంట్లో వస్తువులను తీర్చిదిద్దినట్లుగా అలంకరణ చేసుకోవాలి. ఒక్కొక్క ఇంటికి వెళితే చూడముచ్చటగా ఉంటుంది. అలాగే ఖర్చును తగ్గించి పొదుపు పాటించాలి. అలాగే అనవసరమైన ఖర్చు చేయకూడదు. అవసరమైన చోట ఖర్చు పెట్టకుండా ఉండకూడదు. ఈ 2 పాటించాలి. డబ్బుని గనక విచ్చలవిడిగా మంచినీళ్లలాగా ఖర్చు పెడితే అది దరిద్రహేతు అవుతుంది. మరొక మాట, భర్త అనుమతి లేకుండా చేసినటువంటి ఉపవాసాలు గాని వ్రతాలు గాని నరకహేతువులు అవుతాయి. అంటే సత్ఫలితాలను ఇవ్వకపోగా నరకంలో పడేస్తాయి. కాలగతిలో ఎన్ని దురవస్థలు సంప్రాప్తించినా కూడా భార్యాభర్తలిద్దరూ కలిసే ఉండి పరస్పరం సహకరించుకోవాలి. స్వర్గారోహణ పర్వం దాకా ఒకరి చేతిని ఒకరు విడిచిపెట్టకూడదు. ఈ ధర్మం చాలా ముఖ్యం. భర్త యొక్క ఆయుర్దయాన్ని కోరుకునేటటువంటి స్త్రీ పసుపు కుంకాలని, మంగళసూత్రాన్ని, తిలకాన్ని, గాజులని, కాటుకను, చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలని ఏనాడు కూడా విసర్జించకూడదు. ఇవన్నీ పుణ్యస్త్రీల యొక్క అలంకారాలు. పతివ్రత యొక్క స్పర్శ వల్ల అంతరిక్షము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా కూడా తమ యొక్క జడత్వాన్ని తొలగించుకొని ఇతరులను కూడా పవిత్రులను చేయగలుగుతున్నారు. ఆ సామర్థ్యం వాళ్ళకి లభించింది అంటే ఈ పతివ్రత తల్లుల వల్లనే. పతివ్రత అయినటువంటి స్త్రీ ఇటు పుట్టింటిని అటు అత్తవారింటిని 2 కులాలను ఉద్ధరిస్తుంది. అమ్మా పార్వతి ఆడదానికి శీలమే సర్వ సంపదలకి సౌభాగ్యానికి హేతు అవుతుంది. కాబట్టి ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే శీలాన్ని రక్షించుకోవాలి. శీలాన్ని కోల్పోయినటువంటి నాడు జాతి, కులము, వంశము, ప్రతిష్ట, గౌరవం, ఔన్నత్యం సమస్తము కూడా కోల్పోయినట్లే. 5 ఇంద్రియాలను ఏకకాలంలో ఆనందింపజేసేది ఒక్క స్త్రీ మాత్రమే. చతుర్విధ పురుషార్థాలను సాధించాలంటే మగవాడి పక్కన స్త్రీ ఉండి తీరాలి. ఓ గిరిజ, ఏదో లోకాచారాన్ని అనుసరించి ఈ ప్రసంగం చేశాను తప్ప లోకమాతమైనటువంటి నీకు వేరే చెప్పాలా? ఇది అద్భుతమైన మాట. ఈ విధంగా అరుంధతి మాత చెప్పి విరమించింది. అప్పుడు పార్వతీదేవి అరుంధతీదేవి చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విని నమస్కారం చేసింది. ఆ తర్వాత సత్కారం కూడా చేసింది. మునులారా, ఓ శౌనకాదులారా, వింటున్నారు కదా? ఆ తరువాత జరిగిన కథ చెబుతాను వినండి. పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు తన రాజధాని నగరమైనటువంటి ఓషధీప్రస్థపురంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క పాణిగ్రహణ మహోత్సవాన్ని 5 రోజుల పాటు జరిపించాడు. 5 రోజులు. గతంలో 16 రోజులు చేసేవాళ్ళు. ఇది 5 రోజుల పెళ్లి. ఆ తర్వాత పర్వతరాజు యొక్క అభ్యర్థన మేరకు మరికొన్ని రోజులు విందు వినోదాలతో గడిపారు మగ పెళ్లివాళ్ళు. ఆ తరువాత విష్ణాది దేవతలు అలాగే అష్టదిక్పాలకుల్ని
నూతన వధూవరులతో కలిపి కైలాసానికి తరలి వెళ్ళటానికి ఆలోచనలు చేశారు. అప్పుడు సప్తఋషులందరూ హిమవంతుడి దగ్గరకు వచ్చి, ఓ పర్వతరాజా, నీ కుమార్తె అయినటువంటి పార్వతీమాత యొక్క మెట్టినింటి యాత్రకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది, కాబట్టి కావలసినటువంటి ఏర్పాట్లు చెయ్యి అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆయన భార్య మేనాదేవి కూతురు యొక్క ఎడబాటును సహించలేక రోధించారు. ఆ తరువాత పార్వతీదేవిని అత్తవారింటికి పంపించడానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాచమర్యాదలని అనుసరించి పార్వతీదేవిని 12 రకాల ఆభరణాలతో అలంకరించింది వాళ్ళ అమ్మ. సర్వాభరణ భూషిత అయినటువంటి కులదేవతా స్వరూపంగా వెలిగిపోతూ ఉన్నటువంటి కూతురును చూసి కన్నీరు నిండినటువంటి నేత్రాలతో దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి వెక్కి ఏడ్చి కూతుర్ని గుండెలకు హత్తుకొని బావురుమంది. తల్లి మాట కాదని తపస్సిద్ధిగా శంకరుణ్ణి పొందినటువంటి ఉమాదేవి కూడా తల్లిదండ్రుల యొక్క ఎడబాటును సహించలేక గుండెదిటు కోల్పోయి బొటబొటా కన్నీరు కార్చింది. అంటే ఒక సగటు స్త్రీలాగా అమ్మవారు కూడా ప్రవర్తిస్తోంది ఇక్కడ, ఒక ఆడపిల్లలాగా. అప్పుడు పర్వతరాజు హిమవంతుడు కూతుర్ని గుండెలకు హత్తుకొని, తల్లి, ఈ ఇంటిని అంధకారబంధురం చేసి సర్వాన్ని శూన్యం చేసి అత్తవారింటికి వెళుతున్నావా తల్లి అంటూ కుప్పగోలిపోయాడు. అక్కడ వాళ్ళంతా ఆ దృశ్యాన్ని చూచి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. కాసేపు అయిన తర్వాత ఆ ఘట్టం ఎలా ఉంది అంటే, అందరూ నిశ్చేష్టితులై నిలబడిపోయారు. ఒక బొమ్మ గీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఆ సమయంలో మహాజ్ఞాని అయినటువంటి వశిష్ఠ మహర్షి కలగజేసుకుని, ఓ పర్వతరాజా, ఇటువంటి సమయంలో శోకించడం అనేది నీకు తగదు. అన్య కుటుంబాల్లోని కన్యలను నువ్వు తెచ్చుకోలేదా నీ కొడుకులకి? నీ కోడళ్ళుగా తెచ్చుకున్నావు కదా, అందుకని సంతోషంగా సాగనంపు అని స్వాంతన వచనాలు పలికి కొంత ఆధ్యాత్మిక విద్యా ప్రసంగాన్ని కూడా చేశాడు. ఇంతలో బ్రాహ్మణ పురోహితులు ప్రయాణం కోసం సుముహూర్తం సమీపించిందని చెప్పారు. అప్పుడు త్రిలోక పావని అయినటువంటి పార్వతీమాతని మహారాణికి తగిన ఉపచారాలతోటి, అన్యజనులకు దుర్లభమైనటువంటి బహుమానాలతోటి, పరిమళ ద్రవ్యాలతోటి, సరిగంచు మేలి జలతారు పట్టు వస్త్రాలతోటి, 7 వారాల నగలతోటి, అలంకరణ సామాగ్రితోటి, మంగళ ద్రవ్యాలతోటి, ఇంకా అనేక శోభన వస్తువులతోటి ముత్తైదువులంతా పల్లకిలో కూర్చోబెట్టి కర్పూర నీరాజనం ఇచ్చి దీవించారు. పెళ్లి వద్దు అని భీష్మించు కూర్చున్నటువంటి సత్యపురుషుడు, ఆదిదేవుడైనటువంటి ఈశ్వరుడు వృషభ వాహనాన్ని ఎక్కి కైలాసానికి కదిలాడు. దేవతలందరూ ఆయన్ని అనుసరించారు. అంటే 2 కళ్ళకి సరిపోనంత కళ్యాణ వైభవం సాగింది అక్కడ. శివపార్వతుల యొక్క కైలాస యాత్ర అలాగే సాగుతోంది. దేవతలు దారి పొడుగునా పుష్పవర్షం కురిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా అందరూ కైలాసాన్ని చేరుకున్నారు. అమ్మవారు మెట్టినింటికి చేరింది. అప్పటికే రుద్రగణాలన్నీ భోజన పదార్థాలు సిద్ధం చేసి ఉంచారు. బ్రహ్మదేవుడు, శ్రీమన్నారాయణుడు, అష్టదిక్పాలకులు, దేవేంద్రాదులు అందరూ కూడా భోజనాలు చేసి కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత శివపార్వతులను స్తోత్రం చేసి వాళ్ళ యొక్క అనుజ్ఞను పొంది తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. మునులారా, విన్నారు కదా? ఓ మోహనవాణి వీక్షకులారా, మీరు కూడా విన్నారు కదా? 14 రోజుల నుంచి వింటున్నారు మీరు. ఇంతవరకు మంగళకరము, శోకహరము, ఆనందదాయకము, ధనవర్ధకము
అకాల మృత్యుహరణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ గాథను ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీకు చెప్పగలిగాను నేను. అట్లాగే సూత పౌరాణికుడు శౌనకాదులతో చెప్తున్నాడు ఈ మాట. ఎవరైతే ఈ పార్వతీ పరమేశ్వరుల యొక్క పరిణయ గాథని శ్రద్ధాభక్తులతో పఠిస్తారో, శ్రవణం చేస్తారో, వాళ్ళు నిస్సందేహంగా శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి, ఫలశ్రుతి కూడా చెప్పి సూత పౌరాణికుడు ముగించాడు ఈ కథ. ఇదంతా కూడా శివమహాపురాణంలో, రుద్ర సంహితలో, పార్వతీ ఖండంలో ఉన్నది ఈ కథ అంతా. దీన్ని ఎక్కడా సంక్షిప్తం చేయకుండా యథాశక్తిగా మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. దాదాపు 14 ఎపిసోడ్లు పట్టింది మనకి. అంటే ఒక 5 నిమిషాలు తక్కువగా ప్రతిరోజు అరగంట. మరి ఇంత సమయాన్ని వెచ్చించి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ గాథ చెప్పగలిగినందుకు నన్ను, విన్నందుకు మిమ్మల్ని, తమ ఛానల్లో ప్రసారం చేసినటువంటి అక్కునూరి వారిని ఆ పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించుగాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.